ఫ్రెండ్స్, నేను ముందు మంచి వీడియో వస్తాను. ముందుగా అందరికీ సారీ, అలాగే హ్యాపీ భోగి, హ్యాపీ సంక్రాంతి, హ్యాపీ కనుమ. నేను వీడియో అప్లోడ్ చేయడం చాలా లేట్ అయింది, నాకు అస్సలు కుదరట్లేదు. ఒకదాని తర్వాత ఒకటి పని పడతానే ఉంది. నీకు వీడియో ఎడిటింగ్ చేద్దామంటే ఇంక ఈరోజు మార్నింగ్ లెగ్గానే ఇంకా 4:30 అవుతుంది. ఇంకా పిల్లలు పనుకున్నారు. ఇంక మేమంతా వాకిలి కడిగి ముగ్గు వేసి రెడీ చేస్తున్నాం భోగి కోసం. ఏదైనా పాత వస్తువు భోగి మంటలో వేయాలి అంటారు కదా, ఈసారి మా పాత దర్శనం అర్థం వేసేసాము. ఇంకా మా భోగి మంట ఇలా జరిగింది. ఎలా ఉందో కామెంట్ చేయండి. మేము చాలా హ్యాపీగా చేసుకున్నాం. పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేశారు. పిల్లల కోసం ఆవు పిడకలు తీసుకొచ్చేసాం. చూడండి మా పాప ఎలా చూస్తున్నారో. అసలు ఆవు పిడకలు దొరకాలంటే కష్టమైంది మాకు. నిన్న 2 దొరికినాయి అంతే, అసలు ఎక్కడా లేవు. ఇంకా చాలా చలిగా ఉంది కాబట్టి ఇక్కడ వెచ్చగా కూర్చున్నాము. ఇంకా మా పక్కన పిల్లలు వేశారు భోగి మంట. వాళ్ళు కూడా చాలా పెద్దది వేశారు. అలాంటే పిల్లలు కింద నుంచి కర్రలు మోసుకొచ్చి వేశారు కాబట్టి అసలు చాలా గ్రేట్. వాళ్ళు మోసుకొని వచ్చేసరికి మా కొండ ఎక్కేసరికి గ్రేట్ అనుకోవచ్చు. అంత పెద్ద పెద్ద కర్రలు తీసుకొచ్చి వేశారు. ఇంకా నేను ఇంటికి వచ్చేసి ఇంకా నలుగురికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ రెడీ చేసేసుకున్నాను. నువ్వుల నూనెలో వెల్లుల్లిపాయలు దంచి వేపి పెట్టాను. చెవుకి కానీ బాడీ మసాజ్ కానీ చాలా మంచిది. ఇంకా నలుగు పిండి ఆడిస్తాం కదా పిల్లలకి, ఆ నలుగు పిండిలో కొంచెం శనగపిండి, పసుపు, పెరుగు కలిపి పెట్టాను. విడిగా కొంచెం నలుగు పిండి కూడా, పొడి పిండి కూడా పక్కన పెట్టాను. ఇంకా కిందకు వచ్చేసరికి మా మామయ్య గారు ఇంకా కుంకుడుకాయలు దంచుతున్నారు ఇక్కడ. ఇంకా నీళ్ళు కూడా ఇంకా పెట్టేసుకున్నాం స్నానానికి. ఇంకా పొద్దుగోక ముందే పోసుకుంటేనే మంచిది, లేదంటే భోగి పేలు పడతాయి అంటారు కదా. ఇంకా అందుకోసం ఇంకా పిల్లల కోసం రెడీ చేసుకున్నాము. ఇంకా మా నీళ్ళు చూసారు ఎలా పొంగిపోయినాయో. మా భోగి మంట దగ్గర స్నానం చేసిన తర్వాత మనము భోగి దగ్గర బూడిద వస్తుంది కదా, అది బొట్టు కింద పెట్టుకోవాలంటే ఈ విషయం ఎంతమంది తెలుసు కూడా కామెంట్ చేయండి. ఇంకా నేను పిల్లలు ఫ్రెష్ అయిపోయి చేయించేసి నేను ఫ్రెష్ అయిపోయి పూజ చేసుకున్నాను. నేను బాబు కోసము భోగి సంక్రాంతి కనుమ రోజున చిన్న పరిహారం చేయమని పంతులు గారు చెప్పారు. ఆ పరిహారం చేశాను. అందువల్ల అది ఏంటి అని నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఇంకా సాయంకాలం వేసరికి మా పాపకి భోగిపళ్ళు పోసేసాము. నేను ఏ ఫొటోస్ అప్లోడ్ చేయలేదు, ఎందుకంటే పాప భోగిపళ్ళు మేము సింపుల్గా ఇంట్లోనే పోసేసుకున్నాము. ఇక్కడ మా పాప ఇదే చిన్నపిల్ల అంటే ఇంకో చిన్నపిల్లకి భోగిపళ్ళు పోయడానికి వెళ్తుంది. లాస్ట్ టైం మేము భోగిపళ్ళు బాగా చేసాం పాపకి గ్రాండ్గా, అందరినీ పిలుచుకొని అంతా రిటర్న్ గిఫ్ట్స్ అన్నీ ఇచ్చుకొని అలా చేసాము. ఈసారి మాత్రం సింపుల్గానే చేసేసుకున్నాం మా ఇంట్లో వరకే. మా పాప శారీ ఎలా ఉందో చూపిస్తుంది. ఎలా ఉందో జ్యువెలరీ పెట్టు మమ్మీ, గాజులు అయ్యని అన్నీ చూపిస్తుంది. ఏది రెడీ చేయమని చెప్పిద్ది, ఏమీ పాడు చేయదు, తీసేసుకోదు, నీట్గా ఉంచుకోండి. ఇది స్టిక్కర్ పెట్టు, లిప్స్టిక్ అయ్యి, కాటికి పెట్టమడిది చేతులకి. ఇదిగోని ఇప్పుడు డ్యాన్స్ వేస్తుంది చూడండి. మర్చిపోయింది మరి ఆ డ్యాన్స్ చూసి. చిన్నపిల్లలు అంతే కదా, ఏది చెప్తే మనం ఏది చేస్తే చేస్తారు. ఇంకా ఇక్కడ నుంచి నెక్స్ట్ డే సంక్రాంతికి కావాల్సినవి తెచ్చేసుకున్నాను. సంక్రాంతి రోజు మార్నింగ్ పొద్దునే పూజ చేసుకున్నాను. ముందు పూజ చేసుకున్నా, తర్వాత పెద్దలకు పెట్టుకున్నా. ముందు పైన అంతా కంప్లీట్ చేసుకుని పూజ అంతా నార్మల్ పూజ అంతా కంప్లీట్ చేసుకున్నాను. తర్వాత ఇంకా పక్కన పూజ అంతా అయిపోయిన తర్వాత విడిగా పాలు, పరమన్నము, రైసు, ముద్దపప్పు, రసము, కలగూర వండుతారు కదా. కలగూర అందరికీ తెలిసిందే, మన అన్ని రకాల కూరగాయలు తీసుకొచ్చి వండుతాము పెద్దలకి. అంటే ఇది పప్పు మీద ఇలా గంటి పెట్టుకుంటే తొందరగా పొంగదండి. ఈ టిప్ ఎంతమంది తెలుసు కూడా కామెంట్ చేయండి. మనకి ఈజీగా పొంగిపోతూ ఉంటుంది, అలా గంటి పెట్టేసుకుని పొంగదు. ఇదిగోండి ఇక్కడ మా అమ్మ ఫోటో పెట్టి మా అమ్మకి, మా నాన్నకి, మా నాన్నమ్మకి పెట్టాను. వీళ్ళే ఉన్నారు నాకు, అందుకే ఇది చిన్న ఫోటో పెట్టి వేసుకున్నాను. ఇంకా ఇక్కడ నుంచి మేము స్టార్ట్ అయ్యాం ఫ్రెండ్స్. ఎక్కడికి అనుకుంటున్నారు? సంక్రాంతి అంటే ఏంటి? కోడి పందాలు. వెళ్ళొచ్చేసాం మరి కోడి పందాలకి. కానీ ఆ కోడి పందాలకి ఆ జనం చూసారా ఇక్కడ. ఇది మైలవరము పాముల కాలువ సైడ్ వెళ్ళారండి, చూస్తారా జనము. ఆ రష్ చూసి బాబోయ్ నేను రాను బాబు, ఇంకా కోడి పందాలు ఏమొద్దు, నాకు పక్కన పార్క్ ఉంది, మమ్మల్ని అక్కడ తీసుకెళ్ళిపోండి అనుకున్నాం. ఫుల్ ట్రాఫిక్. మ్యాక్సిమం ఇక్కడ ట్రాఫిక్ దగ్గర ఒక 1/2 అవర్ ఉన్నాం మేము. ఎండ పైన దుమ్మ తిరిగిపోయింది. పిల్లల్ని తీసుకొస్తాము, లేదంటే రిటర్న్ వెళ్ళక కూడా లేదు, బ్యాక్కి వెళ్ళలేదు. ఇంకా అక్కడ పార్క్ వచ్చిన తర్వాత అబ్బా రావడం మంచిదైంది అనిపించింది. అంత బాగుంది పార్క్, చాలా పీస్ఫుల్ పైన ఉంది. ఒక సండే ఫుడ్ మొత్తం వండుకొని, లేదంటే ఫుడ్ ఆర్డర్ చేసుకొని ఇక్కడికి వచ్చి ఫుల్గా ఎంజాయ్ చేసి వెళ్ళొచ్చు. అంత బాగుంది. పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేశారు. అసలు ఆ పాప కానీ బాబు కానీ ఆడుతూనే ఉన్నారు. అసలు ఎంత ఆడుతుంటే చాలా ఫ్యామిలీతో చక్కగా చాలా బాగుంది. న్యాచురల్తో మంకీస్ కూడా ఉన్నాయి అక్కడైతే. మనం ఏమైనా తీసుకెళ్ళినా చక్కగా పెట్టుకోవచ్చు వాటికి. చాలా సరదాగా జరిగింది మాకైతే ఈ టైం అయితే. మ్యాక్సిమం మొత్తం అక్కడ 2 అవర్స్ 3 అవర్స్ ఉన్నాము.
చాలా ఎంజాయ్ చేసింది మా పాప అయితే. వాళ్ళ అన్నయ్యను వాళ్ళ డాడీ వాళ్ళందరూ వెళ్ళిపోయారంట. పిలుస్తుంది గట్టిగా ఆగండి ఆగండి అని. మేము చెయ్యి పట్టుకుంటున్నా వద్దని చెప్పనుకుంటే పిలుస్తుంది. అస్సలు ఆగడు. చూడండి పడిపోయింది. చెప్పాను అస్సలు ఆగట్లేదు మేము ఆపుతుంటే. ఇక్కడ వాళ్ళ మమ్మీని ఫోటో తీస్తుందంట మా తోటికోళ్ళు సిరమ్మ అని పిలుస్తుంది. తను ఫోటో తీసిద్దంట కెమెరా తీయమని. ఇక్కడ నేను ఫుడ్ తీసుకుని వస్తాను, పిల్లలకి మ్యాగీ చేసుకొని వచ్చాను. ఇంకా అది పడితే ఇంకా మా బాబు ఆడుతున్నాడంట, రమ్మంటుంది, రా వచ్చి తిందు రా అని చెప్తుంది. మీకు అనిపించి చాలా బాగుంది. పిల్లలు కూడా అంటే వస్తున్నారు వెళ్తున్నారు. ఇక్కడ చూసారంటే ఒక ఫ్యామిలీ కూడా ఉన్నారు. ఫ్యామిలీ. ఇక్కడ మంకీని బో అంటుంది. ఏంటమ్మా అంటే అది బోబో అంట. చూడండి ఎలా చెప్తుందో. ఇంకా మేము రిటర్న్ అయిపోయాం ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి రిటర్న్ అయిపోయి మేము రెడీ అయిపోయి మేము ప్రతి ఇయర్ జనవరి 14 సంక్రాంతి అంటే ఏ రోజు పడితే భోగి రోజు అన్నామని సంక్రాంతి రోజు అన్నామని ఏ రోజు పడితే ఆ రోజు మేము గట్టెనుకున్న అయ్యప్ప స్వామి గుడికి వెళ్తాము జ్యోతి చూడడానికి. ఈ విషయం జ్యోతి అందరికీ తెలిసే ఉంటుంది, నేను ప్రత్యేకంగా చెప్పాల్సిందే ఉండదు. ఆ జ్యోతి చూడడానికి వెళ్తాం ప్రతి ఇయర్ మేము ఏమి ఉన్నా. ఇంకా మేము రెడీ అయిపోయి అక్కడ నుంచి వచ్చి మేము ఫ్రెష్ అయిపోయి మేము రెడీ అయిపోయి వెళ్ళిపోయాము. ఇది ఎక్కడంటే మనకి 1 సెంటర్ దాటిన తర్వాత ఉండిద్ది, అక్కడ ఉండేది భవానీపురంలో. చాలా రష్ ఉంటుంది. మేము ముందుగా ఏం చేస్తామంటే ముందు దర్శనం చేసేసుకొని లోపల పడిపూజ జరిగిద్ది, మీకు చూపిస్తాను. ఇదిగోండి ఇది అయ్యప్ప స్వామి గుడి. దీన్ని యూటర్న్ చేసుకొని మేము బండి వెహికల్ ముందే పెట్టేసుకున్నాం. మేము తర్వాత ఫుల్ ట్రాఫిక్ వల్ల మనకి రివర్స్ చేసి పెట్టుకోవాలంటే అసలు అవ్వదు. ముందే వెహికల్ రివర్స్ చేసేసుకొని మేము పెట్టేసుకున్నాం. ఇదిగోండి గుడి లోపల మేము దర్శనం చేసుకుని బయటకు వచ్చేసాం ఆల్రెడీ. చాలా బాగుంటుంది పీస్ఫుల్ మైండ్తో. మా పాప డ్రెస్ ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. మా పాప చూసారా పులిహార తింటుంది, ప్రసాదం ఇచ్చారు. పులిహార కాదు పరమాన్నం ఇచ్చారు, అది ఇష్టంగా తింటుంది మా పాప. ఇంకా ప్రసాదం అంతా అయిపోయిన తర్వాత ఒక 1/2 అవర్ బయట అలా కూర్చొని లోపల పడిపూజ జరిగిద్ది. ఆ పడిపూజకి మేము వెళ్ళిపోయాము. చాలా బాగా జరిగింది. నేను ఇది ఫస్ట్ టైం. ఎప్పుడు జ్యోతికి దర్శనం చేసుకొని మేము బయటికి వెళ్ళిపోతాం, డైరెక్ట్గా ఉండము, లోపలికి బయటికి వెళ్ళిపోయి జ్యోతి దగ్గర ఉంటాం. కానీ ఈసారి మేము చూసాము పడిపూజ, చాలా హ్యాపీగా అనిపించింది. ఇదిగోండి జ్యోతి, అసలు చాలా బాగా జరిగింది. తర్వాత జ్యోతి పడిపూజ అయిపోగానే స్వామివారి దర్శనానికి వదిలేదు, దర్శనం చేసుకొని మేము వెళ్ళాము. చాలా బాగా జరిగింది. మాకైతే చాలా హ్యాపీగా కూడా అనిపించింది. కొంతమంది అనుకోవచ్చు మీరు ఏంటి ఇంట్లో ఉండరా తిరుగుతూనే ఉంటారా అని. మనకి ఓపిక ఉన్నప్పుడే తిరగాలి ఫ్రెండ్స్, ఓపిక ఉన్నప్పుడే దేవుడిని దండం పెట్టుకోవాలి. ఓపిక లేనప్పుడు ఏమీ చేయలేం. మనం ఏ రాతలో ఏ కర్మఫలాలు తెచ్చుకుంటామో అవి అనుభవిస్తూ ఉంటారు కదా. అవి పోవాలంటే దేవుడి చుట్టూ తిరిగితేనే పోతాయి అని అంటే కాదు. మనం చేసిన పాపాలు పోవాలంటే తిరగాలి, మనం చేసిన పాపాలు పోగొట్టుకోవాలంటే పూజలు చేయాలి. నా దృష్టిలో అలాగా నేనేం చేశానో నాకు తెలియదు. నా కొడుకు ఇలాగా తల్లిదండ్రులు చేసినవి పిల్లలకు తగులుతాయి అంటారు కదా, అది నా దృష్టిలో. మేమేం చేస్తామో తెలియదు. నాకు తెలిసిన వరకు ఏ పాపం నేను చేయను, ఎవరికి అన్యాయం చేయను కూడా. ఒకరు మంచిగా కోరుకుంటా. ఇప్పుడు ఎందుకు ఇలా జరిగిందో నాకైతే తెలియదు. అందుకే నేను దేవుడు అంటే ఒక్కడికి కూడా వెనక పెట్టకుండా వెళ్తాను ఏ గుడికన్నా. ఇంకా మేము దర్శనం చేసుకొని బయటకు వచ్చినంత స్వామివారి జ్యోతి జరిగింది. జ్యోతి మాత్రం చాలా బాగా జరిగింది. మేము జ్యోతి చూసుకున్నాము. మేము అప్పటికి చాలా టైర్డ్ అయిపోయాము. ఇంకా ఎమ్మటినే ఇంటికి వెళ్ళిపోయాము నెక్స్ట్ డే. ఇంకా బయట టిఫిన్ కూడా చేయలేదు, చాలా టైర్డ్ అయిపోయాము. మీకు నేను పార్ట్ 2 నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్. దయచేసి ఏమనుకోవద్దు ఎవరు. అప్పుడు ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఆ సబ్స్క్రైబర్లు కొంచెం తగ్గిపోతున్నారు నేను వీడియోస్ అప్లోడ్ పోవడం వల్ల. ప్లీజ్ సపోర్ట్ మీ. ఖచ్చితంగా నేను వీడియోస్ అప్లోడ్ చేస్తాను.